పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులో ఉన్నటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఈరోజు మనం వచ్చేసాం పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులో ఉన్నటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి. పంచారామ క్షేత్రాలైనటువంటి పంచారామాల్లో ఒకటైన ఈ క్షేత్రానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఆలయం కన్నా ముందుగా గాలిగోపురం గురించి చెప్పుకుంటే 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తులో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతిపెద్ద గోపురాల్లో ఒకటిగా ఈ గోపురం పిలువబడుతుంది. అలాగే ఇక్కడ క్షీరరామలింగేశ్వర స్వామిగా శివుడు పూజలు అందుకుంటున్నారు. అలాగే ఇక్కడ క్షేత్రపాలకుడుగా విష్ణుమూర్తి జనార్దన రూపంలో పూజలు అందుకుంటున్నారు. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి, స్థల పురాణం ఏం చెబుతున్నాయి, ఈ గుడి గురించి మరిన్ని విశేషాలు ఇక్కడ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం. నాతో వచ్చేసేయండి. ఒక గోపురం కనిపిస్తుంది కదా, ఆంధ్రప్రదేశ్లో పెద్ద గోపురాల్లో ఇది ఒక గోపురం అన్నమాట. ఇది 9 అంతస్తులతో కూడి 125 అడుగులతో నిర్మించబడి ఉన్నది. ఇది ప్రధాన అర్చకులు కిష్టప్ గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి స్వామివారి స్థల పురాణం ఏంటి, ఇక్కడ స్వామివారికి ఏ పూజా కార్యక్రమాలు జరుగుతాయో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఈ పంచారామములు ఎట్లా ఆవిర్భవించాయి, ఇవి ఎవరెవరో శాప విమోచనంగా ప్రతిష్టాపన చేశారో నేను మీకు విపులంగా చెప్తాను. శ్రద్ధగా ఆలకించండి. పూర్వం తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈశ్వరుని గురించి తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఈ తారకాసురుడు అడుగుతాడు మాట ఈశ్వరుణ్ణి, అన్నిటికంటా లైకారకుడివి, శక్తి పురుషుడివి, మూలాధారుడివి నీవే కాబట్టి నీవు నా హృదయమునందు నిక్షిత్వం వాలయ్యా ఈశ్వర అని చెప్పి కోరుకుంటాడు. ఎప్పుడైతే విధంగా కోరుకున్నాడో అప్పుడు ఈశ్వరుడు అంటాడు మాట, ఏమనయ్యా అంటే, ఓ తారకాసురా, నువ్వు లోక విరుద్ధమైనటువంటి కోరుకుంటున్నావయ్యా, అట్లా కాకుండా ఏదైనా వరాన్ని కోరుకో, నీ వరాన్ని తప్పకుండా తీరుస్తాను అని చెప్తాడు. ఎప్పుడైతే విధంగా అన్నాడో అప్పుడు ఈశ్వరుని అడుగుతాడు అట తారకాసుడు, ఏమనయ్యా అంటే, అన్నిటికంటా లైకారకుడు నీవే కాబట్టి నువ్వు శుద్ధ స్ఫటికలింగాకృతంగా నా హృదయంలో నిక్షిప్తం అవుతో యోని గర్భమునందు జననము లేని వాడి చేత నాకు మరణం సంభవించేటువంటి వరాన్ని ప్రసాదిస్తూ శుద్ధ స్ఫటికలింగాకృతంగా నా హృదయంలో నిక్షిప్తం వాలయ్యా అని చెప్పి మరలా కోరుకుంటాడు. ఎప్పుడైతే విధంగా కోరుకున్నాడో అప్పుడు ఈశ్వరుడు తథాస్తు అని చెప్పి ఆ తారకాసు హృదయంలో స్ఫటికలింగాకృతంగా నిక్షిప్తం అవుతాడు. ఎప్పుడైతే నిక్షిప్తమయ్యాడో సృష్టి స్థితి లయం సృష్టించేవారు ఒకరు, ప్రాణం పోసేవారు ఒకరు, ఆహారం కింద సేవించేటువంటి వారు ఒకరు. వీళ్ళే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. లైకారకుడైన ఈశ్వరుడు ఎప్పుడైతే ఈ తారకాసు హృదయంలో నిక్షిప్తమయ్యాడో పుట్టివారు పుడుతున్నారే కానీ ఎవరికి కూడా మరణం సంభవం లేకుండా ఉంది. అప్పుడు ఈ భూభారం పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ భూభారం పెరిగిందో ఈ భూదేవి వెళ్ళే బ్రహ్మ దగ్గర మొరపెట్టుకుంటుంది, ఓ బ్రహ్మదేవ, ఈశ్వరుడు ఎక్కడున్నాడో కాన రావట్లేదు, సృష్టి జరుగుతోందే కానీ ఎవరు కూడా మరణం పొందట్లేదయ్యా, నేను ఈ భూభారాన్ని మోయలేకపోతున్నానయ్యా అని చెప్పేటప్పటికీ అప్పుడు బ్రహ్మ దివ్య దృష్టితో చూసి, పల్నా తారకాసు హృదయంలో ఉన్నాడమ్మా ఈశ్వరుడు, వాణ్ణి సంహరించాలంటే కనుక యోని గర్భమునందు జననము లేనటువంటి వాడు ఒక్క కుమారస్వామి ఒక్కడే,
అంచేత ఈ తారకాసుడికి కుమారస్వామికి యుద్ధం జరగాలి అని చెప్పేటప్పటికీ అప్పుడు ఈ తారకాసుడికి యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే యుద్ధం జరిగిందో ఈ తారకాసురుడు ఎంతకీ మరణించాడు. ఎందుచేతనయ్యా అంటే లయకారకుడైనంటే ఈశ్వరుడు ఆయన హృదయంలో ఉండటం మూలంగా అప్పుడు యుద్ధభూమిలో తండ్రి తనయుడు అనేటువంటి స్వభావం ఏది చూపకూడదు. క్షాత్రధర్మ ప్రకారంగా నీ తండ్రి అయినా వెనుకాడకుండా ఆ తారకాసు హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని ఛేదించవయ్యా అని చెప్పి నారదుడు కుమారస్వామికి చెప్తాడు. అప్పుడు ఈ కుమారస్వామి శక్తి అనేటువంటి ఆయుధంతో ఆ తారకాసు హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు. ఇవియే 5 భాగముల కింద పడ్డ ఈశ్వరుని యొక్క అవయవములు. ఈ 5 భాగాలని కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాప విమోచనార్థంగా పునఃప్రతిష్టాపన చేశారు. అహల్యా శాప విమోచనార్థంగా అమరావతిలో ఈశ్వరుని యొక్క ఊరువులు భాగాన్ని ఇంద్రుడు ప్రతిష్టాపన చేసి అక్కడ అహల్యా శాప విమోచనం పొందాడు. అక్కడో గొప్ప విశేషం ఉంది. ఏమిటయ్యా అంటే యావత్ ప్రపంచంలోనే ఎత్తైనటువంటి లింగాకారాల్లో 2వ స్థానాన్ని పొందినటువంటి లింగాకారం 11 అడుగుల ఎత్తు శుద్ధ స్ఫటిక లింగాకారం అక్కడ అమరేశ్వరుడుగా పిలువబడుతోంది. అట్లాగే భీమవరం సోమారామం అని పిలువబడుతోంది. సోముడు అనగా చంద్రుడు. చంద్రుడికి క్షయవ్యాధి 15 రోజులు పౌర్ణమి గడియల్లో ఉంటాడు, 15 రోజులు అమావాస్య గడియల్లో ఉంటాడు. ఈ అమావాస్య గడియలు వచ్చేటప్పటికీ ఆ చంద్రుడికి క్షయవ్యాధి ఉధృతం అవుతూ ఉంటుంది. ఆ వ్యాధిగ్రస్తం పోవటం కోసం అని చెప్పి ఈశ్వరుని యొక్క హృదయ భాగాన్ని భీమవరంలో చంద్రుడు ప్రతిష్టాపన చేశాడు. అక్కడో గొప్ప విశేషం ఉంది. ఏమిటయ్యా అంటే యావత్ ప్రపంచకంలోనే రంగులు మారేటువంటి లింగాకారాలు 2 ఉన్నాయండి మనకి. ఒకటి తంజావూరు జిల్లా పాపనాశనానికి 7 కిలోమీటర్ల దూరంలో తిరునాళ్ళ అనేటువంటి క్షేత్రంలో పంచవర్ణేశ్వరుడు అనేటువంటి నామధేయంతో పిలువబడుతున్నాడు స్వామి. స్వయం శ్రీ మహావిష్ణువే ఈశ్వరుని ప్రతిష్టాపన చేసినటువంటి ఏకైక ప్రదేశం. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం లోపల ఒకటే లింగాకారం 5 రంగులు మారుతుంది. అట్లాగే ఈ భీమవరంలో ఉండేటువంటి లింగాకారం నెలలో 2 సార్లే మారుతుంది. అమావాస్యగా నల్లగాను, పౌర్ణానికి తెల్లగాను. ఇప్పటికీ కూడా ఈ 2 చోట్ల కూడా అట్లా రంగులు మారుతూనే ఉన్నాయి. అట్లాగే త్రేతాయుగంలో శివభక్తుడైనటువంటి రావణ బ్రహ్మని సంహరించినటువంటి పాప పరిహారార్థంగా క్షేతబందేశ్వరామేశం ఈ క్షీర రామలింగేశ్వరుని త్రేతాయుగంలో ఈశ్వరుని యొక్క శిరోభాగాన్ని శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్టాపన చేశాడు. సర్వేంద్రియాణం శిరోధారనైన ప్రాధాన్యత. దేహానికి అంతటికీ కూడా శిరస్సు నైలములో ప్రాధాన్యమైనటువంటివి కాబట్టి ఎప్పుడైతే ఈ శ్రీరామచంద్రమూర్తి ఈశ్వరుని యొక్క శిరోభాగాన్ని ప్రతిష్టాపన చేశాడో ఈశ్వరుడు ప్రత్యక్షమై, ఓ రామచంద్ర, నువ్వు నన్ను ప్రతిష్ఠించావు కాబట్టి నేను నీకేవైనా వరం ఇస్తాను, కోరుకోవయ్యా అన్నాడు ఈశ్వరుడు. అప్పుడు ఈ శ్రీరామచంద్రమూర్తి అంటాడు, నేను సూర్యవంశపుత్రుణ్ణి, నేను 10 మందికి వరములు ఇచ్చినటువంటి వాడినే కానీ నేను ఎవరి దగ్గర వరం పుచ్చుకోలేదయ్యా ఈశ్వర. నేను నిన్ను ప్రతిష్టాపన చేసినా సరే నేనే నీకేవైనా వరం ఇస్తాను, కోరుకోవయ్యా అని చెప్పి మరలా రామచంద్రమూర్తి అంటాడు. అనేటప్పటికప్పుడు ఈశ్వరుడు అడుగుతాడు శ్రీరామచంద్రమూర్తిని, ఓ రామచంద్ర, నువ్వు నన్ను ప్రతిష్ఠించావు కాబట్టి నీ వివాహం అయినటువంటి మరుసటి రోజున నేను వివాహం చేసుకుంటాను, నువ్వు నా వివాహానికి తరలి రావాలయ్యా రామచంద్ర అని చెప్పి ఆ రామచంద్రమూర్తిని రామలింగేశ్వర స్వామి వరమడిగాడు. అట్లాగే నేను సూర్యవంశపుత్రుణ్ణి కాబట్టి సూర్యకిరణము ద్వారా నీ చెంత చేరి 3 రోజులు ఉంటానయ్యా అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి వరమివ్వటం జరిగింది. ఇక్కడో గొప్ప విశేషం ఉంది. ఏమిటయ్యా అంటే సంవత్సరములో 3 రోజులే సూర్యోదయం పడుతుందండి లింగాకారం మీద. అదైనా ఎప్పుడు పడుతుందయ్యా అంటే చైత్రమాసంలోనే పడుతుంది. ఆ చైత్రమాసంలోనే ఎందుకు పడాలయ్యా అని అడగచ్చు. ఈ శ్రీరామచంద్రమూర్తి వరప్రభావం చేత చైత్ర శుద్ధ నవమి రోజున భద్రాచలంలో కళ్యాణం జరుగుతుంది. నవమి వెళ్ళిన మరుసటి రోజు ఈ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఉదయించినటువంటి బాలభానుడు 5:36 ఆ సూర్యకిరణంలో ఈ స్వామివారి మీద పట్టం. ఈ స్వామివారి యొక్క వివాహ సుముహూర్తం ఏకకాలమనందే జరుగుతుందండి ఇప్పటికీ కూడా. అట్లాగే ద్రాక్షారం దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ ఉంటే ఈ పార్వతీదేవి పిలవకపోయినా వెడుతుంది. వెళ్ళేటప్పటికి ఈ దక్షుడు దుర్భాషలాడతాడు,
నీ భర్త కపాలమాలధారి, శ్మశానాల్లో తిరుగుతుంటాడు, విభూతి రాసుకుంటాడు, గజ చర్మాన్ని ధరిస్తాడు, అట్లాంటి వాణ్ణి నన్ను కాదను వివాహము చేసుకుని ఏమి సుఖపడ్డావా అమ్మా అని చెప్పేటప్పటికీ ఆవిడ ఆ బాధను భరించలేక ఆ దక్షుడు యజ్ఞం చేస్తున్నటువంటి యజ్ఞవాటికలో ఆహుతవుతుంది. ఎప్పుడైతే ఆహుతైందో ఈ వార్త ఈశ్వరుడికి తెలిసి ఈశ్వరుడి యొక్క జడ నుంచి పుట్టినటువంటి వాడు వీరభద్రుడు. వీరభద్రుడి చేత దక్షుడు సంహరించబడతాడు. ఎప్పుడైతే దక్షుడు సంహరించబడ్డాడో ఈ దక్ష ప్రజాపతి భార్యల్ని ఈశ్వరుని అర్థిస్తుంది. నా భర్త తెలుసో తెలియకో తప్పు చేశాడయ్యా, నాకు ప్రతిభిక్ష పెట్టవయ్యా ఈశ్వర అని చెప్పేటప్పటికీ ఈశ్వరుడు సంతసించి నీ భర్త అనునిత్యము ఆకాశంలోకి ఎదిగేటువంటి లింగాకారం కనుక ప్రతిష్టాపన చేస్తే ఆయనకి శాప విమోచనం కలుగుతుంది అని చెప్పేటప్పటికీ అట్లాంటి లింగాకారం ఎక్కడుందయ్యా అంటే యావత్ ప్రపంచకంలోనే ఎత్తైనటువంటి లింగాకారాల్లో ప్రథమ స్థానాన్ని పొందినటువంటి లింగాకారం 18 అడుగుల ఎత్తు శుద్ధ స్ఫటిక లింగాకారం దక్షార భీమేశ్వరుడు. అక్కడ దక్ష ప్రజాపతి ప్రతిష్టాపన చేసి శాప విమోచనం పొందాడు. అట్లాగే సామర్లకోట ఎవరు ఎటువంటి తప్పు పాపము చేసినా ఈశ్వరుని యొక్క పాదములు పట్టుకునే శరణు అంటే కనుక ఎటువంటి పాపమైనా తొలుగుతుంది. కాబట్టి ఈ తారకాసు హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని ఛేదించినటువంటి పాప పరిహారార్థంగా సామర్లకోటలో ఈశ్వరుని యొక్క పాదములు కుమారస్వామి ప్రతిష్టాపన చేశాడు. అక్కడ కొమరారామం అని పిలువబడుతోంది. కొమరారామం, ద్రాక్షారామం, క్షీరారామం, సోమారామం, అమరారామం ఇవి 5 కూడా బౌద్ధారామాలు. 11వ శతాబ్దంలో రెడ్డి రాజుల యొక్క పరిపాలనలో హరిశ్చంద్ర మహారాజు, విష్ణువర్ధన మహారాజు, బెహరా మహారాపాత్రులైన రాజారాయ రఘుపతి వీరు ముగ్గురు కలిసి ఈ 5 ఆలయాలని పునరుద్ధరణ చేసినట్టుగా మనకి శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. అట్లాగే ఈ ఆలయానికి తూర్పు భాగాన 122 అడుగుల ఎత్తు రాజగోపురం ఉంది. సూర్యుడు కూడా ఉదయించేటువంటిది ఆ తూర్పు భాగాన్నే. అంత ఎత్తు కట్టడం అక్కడ అంత అడ్డుగా ఉండగా స్వామివారు ఇంత లోపల ఉండగా ఆ సూర్యకిరణములు ఎట్లా పడుతున్నాయి, ఆ సూర్యకిరణములు పడినప్పుడు ఆ స్వామివారి వర్ణన ఏ రంగులోకి మారుతుంది, సూర్యుడు ఎంత వేగంగా పయనిస్తున్నాడు, సూర్యుడి యొక్క కాంతి పింజము ఎంత, ఈ కాంతి యొక్క కిరణములు వైశాల్యమును బట్టి ఈ ఆలయములో ఉండేటువంటి ఆ సూర్యకిరణములు పడినప్పుడు అక్కడ ఉండేటువంటి సూర్యకిరణముల తేజస్సు మన శరీరం మీద పడడం వల్లగా అనేక వ్యాధులు నశిస్తాయి. ఇది పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వరుడు. యావత్ భూమండలంలోనే ఈశాన స్వరూపాలయం అన్నది ఇది ఒకటే. ఈశాన స్వరూపుడు క్షీర రామలింగేశ్వరుడు. శుభమస్తు శుభమస్తు శుభమస్తు. ఇక్కడ మనం చూస్తున్నాం స్వామివారితో పాటు ఇక్కడ పార్వతీదేవి కూడా కొలువై ఉన్నారు. ఆయనతో సమానంగా పార్వతీదేవికి కూడా ఇక్కడ పూజలు జరుపుతూ ఉంటారు అన్నమాట. క్షేత్రపాలకుడుగా విష్ణుమూర్తి జనార్దన్ స్వామిగా రూపాంతరం చెంది ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. రండి క్షేత్రపాలకుడు విష్ణుమూర్తి భార్య అయినటువంటి లక్ష్మీదేవి కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. ఆమె కూడా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు. పురాణాల ప్రకారం చూసుకుంటే అసలు బ్రహ్మగారికి ఎక్కడ గుడి అనేది ఉండదు. కానీ ఈ గుడిలో బ్రహ్మగారు కూడా కొలువై ఉండడం గమనార్హం. ఈ ఆలయంలో బ్రహ్మగారిని ఉండడం కూడా చూసాం కదా బ్రహ్మదేవుడు. అలాగే బ్రహ్మదేవుడు పక్కనే సరస్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ సరస్వతీదేవి కూడా విశేషమైన పూజలు అనేవి నిర్వహిస్తున్నారు.
మీ ఎలాంటి వారైనా రుణాలతో అప్పులతో బాధపడిపోయి ఫైనాన్షియల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ వినాయకుడి దగ్గరికి వచ్చి మనం పూజలు చేసుకుంటే కానీ మొత్తం మన రుణ విమోచన గణపతి అని పేరు కూడా అందుకే వచ్చింది ఆయనకి. మొత్తం ఎలాంటి అప్పులు లేకుండా అప్పుల బాధలు తీరిపోతాయని చెప్పి ఇక్కడ శాస్త్రాలు చెప్తున్నట్టు ఇక్కడ పురోహితులు చెప్తున్నారు.